ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలలో, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటూ కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశానని మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టారు ప్రభావ, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకున్నాను తండ్రి. ఆయన మేము మీ ప్రేమలో కృపలో ఎదిగి నిన్ను మహిమపరిచేవారు వంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.